దేశంలో యువత ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జెన్ జెడ్ యువత ఇంటి భోజనానికి దూరమే ఆన్లైన్లో లభించే ప్యాకేజ్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే ఆహారాన్నే ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా 277 జిల్లాల్లో 24,000 మందిపై ఈ సర్వే నిర్వహించారు. అమెజాన్ ఫ్రెష్, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టా మార్ట్ వంటి ఈ కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లలో విక్రయించే ఆహార పదార్థాల్లో 50% పైగా అల్ట్రా ప్రాసెస్డ్, జంక్ ఫుడ్కు చెందినవే ఉంటున్నాయని ఈ సర్వే గుర్తించింది. ముఖ్యంగా బ్లింకిట్, జెప్టో వంటి యాప్లలో వీటి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆన్లైన్లో ఆహారం కొనుగోలు చేసే కుటుంబాల్లో 39% మంది తమ ఇంట్లోని యువతే ఎక్కువగా ఆర్డర్లు పెడుతున్నారని తెలిపారు. కేవలం 10-20 నిమిషాల్లోనే డెలివరీ చేసే క్విక్ కామర్స్ సంస్థల వల్ల ఈ ధోరణి మరింత పెరిగింది. ఈ ఆహారపు అలవాట్ల వల్ల యువతలో ఔబకాయం, మధుమేహం, గుండె జబ్బుల వంటి జీవనశైలి వ్యాధులు పెరిగే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కామర్స్ సంస్థల ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఫుడ్ రెగ్యులేటరీ సంస్థ కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కొవ్వు, చక్కెర, ఉప్పు వివరాలను స్పష్టంగా పెద్ద అక్షరాలతో ముద్రించాలని, అనారోగ్యకర ఆహార విక్రయాలపై ఆన్లైన్ సంస్థలకు కఠిన నిబంధనలు విధించాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. ఒకప్పుడు చికెన్ టిక్కా మసాలా, బటర్ చికెన్ వంటి వాటికే పరిమితమైన అమెరికన్లు ఇప్పుడు ఘాటైన బిర్యానీలు, మసాలా కూరలను కూడా ఇష్టంగా తింటున్నారు. వారి ఆహారపు అలవాట్లలో వస్తున్న ఈ మార్పు అక్కడి ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. కాలిఫోర్నియాలోని ఓ తెలుగు టెకీ తన అమెరికన్ సహోద్యోగులకు పార్టీ ఇచ్చేందుకు ఇండియన్ రెస్టారెంట్కు తీసుకెళ్లగా వారంతా దక్షిణాది వంటకాలను ఆర్డర్ చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. సాధారణంగా మసాలాలు తక్కువగా ఉండే థాయ్, జపనీస్ వంటకాలను ఇష్టపడే అమెరికన్లు ఇప్పుడు స్పైసీ ఫుడ్ను ఆస్వాదిస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కాదని ఇండియన్ రెస్టారెంట్లకు వస్తున్నారు. ఈ డిమాండ్ కారణంగా అమెరికా వ్యాప్తంగా భారతీయ రెస్టారెంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2025 అక్టోబర్ నాటి గణాంకాల ప్రకారం యుఎస్లో సుమారు 10,000 భారతీయ రెస్టారెంట్లు ఉండగా వాటిలో అత్యధికంగా 2,000 రెస్టారెంట్లు కాలిఫోర్నియాలోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్సాస్లో 1,500, న్యూయార్క్లో 1000 ఉన్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, లాస్ ఏంజలెస్, షికాగో, డాలస్ వంటి నగరాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. డాలస్ మెట్రో ప్రాంతమైతే సుమారు 400 రెస్టారెంట్లతో దక్షిణ భారత రుచులకు చిరునామాగా మారింది. భారత్లో యువత జంక్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్కి అలవాటు పడుతున్న నేపథ్యంలో అమెరికాలో పెరుగుతున్న ధోరణి ఆసక్తిని కలిగిస్తోంది. యువత భారతీయ వంటకాల కమ్మదనాన్ని ఆస్వాదించాలని ఆరోగ్యవేత్తలు పిలుపునిస్తున్నారు. ఈ సమాచారంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సహకరించండి.